విద్యుత్ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. విద్యుత్ స్తంభాలకు కేబుల్ వైర్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని ఆదేశించారు భట్టి. అనుమతి లేని విద్యుత్ కనెక్షన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యుత్ స్తంభాలకు కేబుల్ వైర్లు తొలగించాలని ఏడాది క్రితం ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసినా ఎవరూ స్పందించలేదన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరైంది కాదని అన్నారు భట్టి విక్రమార్క. విద్యుత్ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. విద్యుత్ స్తంభాలకు కేబుల్ వైర్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని ఆదేశించారు భట్టి. అనుమతి లేని విద్యుత్ కనెక్షన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యుత్ స్తంభాలకు కేబుల్ వైర్లు తొలగించాలని ఏడాది క్రితం ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసినా ఎవరూ స్పందించలేదన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడం సరైంది కాదని అన్నారు భట్టి విక్రమార్క. ఇదే విషయంపై మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, సిటీలో యుద్ధ ప్రాతిపదికన కరెంటు స్తంభాలకు కేబుల్ వైర్లు తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ రవంతి, మనం చూస్తే గత 2 రోజులలో అయితే ఇటు విద్యుత్ స్తంభాలకు కనెక్టింగ్లో ఉన్నటువంటి కేబుల్ వైర్లు కానీ, అదేవిధంగా ఇంటర్నెట్ కేబుల్కి సంబంధించినటువంటి వైర్లు కానీ, వీటి కారణంగా అయితే 2 ప్రమాదాలు జరిగాయి. 2 ప్రమాదాలలో కూడా ఇప్పటికీ 8 మంది యువకులు చనిపోవడం జరిగింది. మనం చూస్తే మొన్న గత 2 రోజుల క్రితం అయితే ఇటు రామంతపూర్లో ఉన్నటువంటి గోఖలే నగర్ కాలనీలో ఇటు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్న క్రమంలో ఇటు 11 kV విద్యుత్ వైర్ల సరఫరాకు సంబంధించి అయితే ఇటు నెట్ కేబుల్ తగలడంతో అయితే అటు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆ ప్రమాదంలో 6 కూడా చనిపోవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఉదయం మనం చూస్తే నిన్న రాత్రి ఇటు జల్పల్లిలో ఇటు 22 అడుగుల భారీ వినాయకుడిని కొనుగోలు చేసి బండ్లగూడకు తరలిస్తున్నటువంటి క్రమంలో అయితే ఇటు చంద్రాయనగుట్ట వద్ద జరిగినటువంటి ఒక విద్యుత్ షార్ట్ సర్క్యూట్లో కూడా 2 యువకులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పటికే 8 మంది కూడా చనిపోవడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఘటన అనంతరం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఎందుకంటే రోడ్లకు ఎక్కడ పడితే అక్కడ మనం చూస్తున్నాం, రోడ్లకు ఇటు స్తంభాల మధ్య కాకుండా రోడ్డుకు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వైర్లు ఏదైతే ఇటు కిందికి వాళ్ళు ఉన్నాయో వాటన్నిటిని కూడా కట్ చేయాలంటే కూడా ఆదేశాలు జారీ చేసినప్పుడు. ఎందుకంటే ఈ ఘటన అనంతరం చూస్తున్నాం, మొన్న శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఇటు ఊరేగింపులో జరిగినటువంటి ఘటన అనంతరం అయితే ఒకసారిగా ఇటు టీజీఎస్పీ డీసీఎల్కి సంబంధించినటువంటి అక్కడ మనం ఇప్పటికే గమనించవచ్చు, అధికారులు కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అయితే ఇటు ఈ సమస్యను పరిష్కరించడంతో పాటు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటానని ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఈరోజు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క కూడా ఇటు టీజీఎస్పీ డీసీఎల్తో పాటు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో సమావేశం అవడం జరిగింది. సమావేశంలో భాగంగా అయితే మనం చూస్తున్నాం, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం గత సంవత్సరం అయితే ఇటు విద్యుత్ స్తంభాలకైతే కేబుల్ వైర్లను కట్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన క్రమంలో మనం చూసాం. గత సంవత్సరం అయితే ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తదితర ప్రాంతాలలో ఇటు విద్యుత్ శాఖ అధికారులు అయితే వాటిని తొలగించడం జరిగింది. వెంటనే సంవత్సరం సమయం గడువు కావాలని కూడా ఇటు టీజీఎస్పీ డీసీఎల్కి సంబంధించినటువంటి ఇటు సీఎండీతో అయితే వాళ్ళు సమావేశం అవ్వడం జరిగింది. సమయం కోరినటువంటి ఇటు విద్యుత్ సంబంధించినటువంటి కేబుల్ నెట్వర్క్ సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా ఇటు హాజరై వాళ్ళకు కావాల్సినటువంటి సమయం గడువు కోరినప్పటికీ కూడా దానికి సంబంధించి ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అనే విధంగా ఇప్పుడు మనం చూస్తే స్తంభాలకైతే ఇటు విద్యుత్ వైర్లకు అనుగుణంగానే విద్యుత్ వైర్లకు ఆనుకొని అయితే ఇటు కేబుల్ వైర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే మొన్న జరిగినటువంటి ప్రమాద ఘటనలో అయితే విద్యుత్ వైరు ఇటు విగ్రహానికి తగలకపోయినప్పటికీ కూడా విద్యుత్ వైర్ అనేది ఇటు కేబుల్ వైర్కు తాకడం కారణంగానే అక్కడ విద్యుత్ సరఫరా అనేది కొనసాగి అక్కడ ఏదైతే రామంతపూర్లోని గోఖలే నగర్లో ఇటు ఊరేగింపు పూర్తయిన అనంతరం అయితే ఒక రథాన్ని తరలిస్తున్న క్రమంలో అయితే ఇటు 6 మంది చనిపోవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు 22 అడుగులటువంటి ఏదైతే హైటెన్షన్ లైన్కి సంబంధించినటువంటి విద్యుత్ వైర్లు కూడా ఈరోజు ఇటు వినాయకుడి తల భాగంలో తాకడంతో అయితే ట్రాక్టర్ డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తితో పాటు పక్కనే కూర్చున్నటువంటి మరొక వ్యక్తి ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు వినాయక చవితి వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. అంతేకాకుండా మనం చూస్తే ఇటు విజయదశమి వేడుకల్లో భాగంగా అయితే ఇటు అమ్మవారికి సంబంధించినటువంటి ప్రత్యేక అలంకరణలు కానీ ప్రతిష్టాపనలు కానీ ఉన్న నేపథ్యంలో అయితే ఎప్పటి నుంచో ఉన్నటువంటి యొక్క సమస్యను పరిష్కరించేందుకైతే ఇటు అధికారులకు రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలోనే అవకాశం ఇవ్వడం జరిగింది, కానీ పరిస్థితి ఎక్కడ కూడా ఇటు చక్కబెట్టకపోవడంతో పాటు ఇప్పటికే మనం చూస్తున్నాం హైదరాబాద్లోనే 2 ఘటనలు జరిగాయి. అంతేకాకుండా జిల్లాలలో కూడా మనం గమనిస్తే ఇప్పటికే నిజామాబాద్ అదేవిధంగా తదితర జిల్లాల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో ఇటు విద్యుత్ వైర్లకు విద్యుత్ స్తంభాలకు ఇటు డిస్టర్బెన్స్ చేయడంతో పాటు ప్రజలకు కూడా ఇటు ప్రాణాలు కోల్పోతున్నటువంటి సందర్భంలో అయితే ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఒకవేళ ఏదైనా వైర్లు కానీ ఏర్పాటు చేసుకునేది ఉంటే దానికి ఒక క్రమం పద్ధతిలో చేసుకునే విధంగా ఉండాలంటూ కూడా వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా ఇటు నెట్ కేబుల్స్ కానీ ఇదే విధంగా ఎంఎస్ఓలు కానీ ఎవరు పట్టించుకునే క్రమంలో అయితే ఇటు అధికారులు
కొంత వారిని కట్టడి చేసే విధంగా చర్యలు చేపట్టాలనడంతో ఉదయం నుంచి కూడా హైదరాబాద్లోని రామంతాపూర్, ఉప్పల్ తదితర ఏరియాలలో అయితే ఇటు కేబుల్ వైర్లకు సంబంధించి మనం చూస్తున్నాం. చాలా ప్రాంతాలలో కూడా ఇట్లా చెట్లు, అదేవిధంగా విద్యుత్ స్తంభాలు ఎక్కడ పడితే అక్కడ బంచెస్గా వేసినటువంటి యొక్క కేబుల్ వైర్లకు సంబంధించినటువంటి అన్ని ఒక వైర్లను కూడా కట్ చేసి అయితే అధికారులు ఇటు రోడ్ల మీద పడేసినటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఎందుకంటే ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగేటువంటి ఈ యొక్క కేబుల్ వైర్లను తొలగించడంతో పాటు మనం సిటీలో చాలా ప్రాంతాల్లో చూస్తున్నాం కొన్ని కేబుల్స్ కట్ అయినప్పటికీ కూడా మాకేం సంబంధం లేదనే విధంగా ఇటు కేబుల్ ఆపరేటర్ వ్యవహరించడంతో పాటు దానికి విద్యుత్ సరఫరా అవుతుందా లేదా, దానివల్ల ప్రజలకు ఎలాంటి ప్రమాదం ఉందనేది కూడా కనీసం గమనించినటువంటి పరిస్థితులు ఉండడంతో అయితే ఇటు విద్యుత్ శాఖకు సంబంధించి ఇటు మంత్రి ఆదేశాలతో అయితే విద్యుత్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా ఇటు కేబుల్ టీవీకి సంబంధించినటువంటి వైర్లతో పాటు ఇంటర్నెట్ కేబుల్స్ను కూడా ఎక్కడికక్కడ తొలగిస్తున్నటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది శ్రావంతి.